వీటన్నిటి గురించి సమాజము, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళు రాజకీయాల్లో మాత్రమే వదిలేయకుండా, అన్ని రాజకీయ నాయకులకు మాత్రమే వదిలేయకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు స్పందించాలా, మంచి మాటలు చెప్పాలా. చెడు మాటలు చెప్పేవాళ్ళేమో ధైర్యంగా చెప్తున్నారు, అగ్రెసివ్గా. ప్రోగ్రెసివ్గా థింక్ చేసేవాళ్ళేమో ఎందుకని మనకెందుకు అనవసరంగా, దాని మీద వాళ్ళ జోలికి పోతే మనకేమన్నా అవుతుందేమో. ఆ మధ్య కొంతమంది చెప్పారు కదా, బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు పోయిన ఎలక్షన్ల ముందు. ఈ బూతులు మాట్లాడే గురించి అందరికి బాధ ఉంది, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. నేను ఒక రోజు ఒక అడిగింది, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్ అని. మీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పా. మా చేతిలో ఏముంది సార్, వాళ్ళ దూరికి మేము పోతే ఇంకేమైనా ఉందా అంది. ఏమి లేదు, బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పు అని చెప్పాను. ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నొక్కు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతారండి. అయిపోయారు. మీరు చూడండి, మొన్న ఎన్నికలతో బూతు మాట్లాడేవాడు ఒక్కడి గెలవరా. భవిష్యత్తులో కూడా గెలవకూడదని నా కోరిక. పార్టీలు కాదు, వాటికి ఏదో ఫలానా పార్టీ వాళ్ళే బూతులు మాట్లాడతారు అనేది కాదు. బూత్ అసలు సమాజంలో, ప్రజా జీవనంలో నాయకులు అని చెప్పేవాడు, ఎమ్మెల్యే అని చెప్పేవాడు, ఎమ్మెల్సీ అని చెప్పేవాడు, ఎంపీ అని చెప్పేవాడు, లేదా ఒకదానికి అధ్యక్షుడు అని చెప్పేవాడు ఇలా మాట్లాడకూడదు అనే నియమం రాసుకోవడమే కాదు కదా. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, అలాంటి వాళ్ళు దరిచేరకూడదు, అలాంటి వాళ్ళు ఎలాంటి ఉత్సవాలకు పిలవకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సమాజం బహిష్కరిస్తుందో అప్పుడు వాళ్ళు నోరు అదుపులో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, పార్టీలతో నిమిత్తం లేకుండా. నేను ఈ విషయం ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాను. ఒకప్పుడు మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పండితులు, మన మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి గురించి ప్రపంచం ఎంత గొప్పగా చెప్పుకునేది. మన ఋషులు, మన రాజర్షులు, మన రామాయణం, మన మహాభారతం, మన భగవద్గీత లాంటి యొక్క అద్భుతమైన కావ్యాలు మతానికి సంబంధించినవి కావు. చాలామంది తెలవక మాడుతుంటారు. నేను మొన్న ఎక్కడో చెప్పా, అసలు పాఠ్య పుస్తకాలు రామాయణం, భారతం మళ్ళా తిరిగి పాఠ్యాంశంగా చేయాలి, పిల్లలు నేర్చుకోవాలి, అవన్నీ కూడా తప్పనిసరిగా అని చెప్పంటే ఎవరో సార్ అలా అంటే సరే. రామాయణం ఒకరికి సంబంధించింది కాదు, మానవాళికి సంబంధించింది రామాయణం. అందరికీ నీతులు నేర్పించింది. శ్రీరామచంద్రుడు దేవుడు కాదు, ఆయన చెప్పలేదు నేను దేవుడిని చెప్పాడా. ఏకపత్యవ్రతుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ఆదర్శ రాజ్యాన్ని అవినీతికి, అతి పనులకు, అకృత్యాలకు, అకార్యాలకు తావులేనిటి యొక్క మంచి రాజ్యం రామరాజ్యం అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అంటే రాముడిని ఎంత గొప్పవాడని చెప్పడం కోసం ఉదాహరణ మాత్రం చెప్తాను మీకు. సో అలాంటి పుస్తకాలు చదివేట్టుగా చూడాలి. పంచతంత్రము పాత రోజుల్లో మనందరికీ చదివేవాళ్ళం. పాత రోజుల్లో వచ్చే ఏమైనా బాలమిత్ర, చందమామ కూడా ఎంతో మనకి నీతి వాక్యాలు నేర్పేవి. అవన్నీ కనుమరుగవుతూ ఉన్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి ఇప్పుడంతా కూడా. వీటి గురించి ఆలోచించి సమాజము తిరిగి సరైన మార్గంలో ఉండడానికి ఒకవైపు విద్యా విధానం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, మరొక వైపు మనము మన జీవితంలో పెద్దలు, కుటుంబంలో పెద్దలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం వాటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. పరిపాలనలో ఉన్నవాళ్ళు ఏఐ ప్రభావం, దుష్ప్రభావం మన మీద పడకుండా మనం రక్షించుకునే విధంగా కావలసిన యొక్క మార్గదర్శకాలను కేవలం మామూలుగా కాకుండా రియల్ డైరెక్టివ్స్గా, అంటే చట్టబద్ధంగా వాటిని చేస్తే అప్పుడు కొంత ఈ భయం తగ్గేటికి అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవాలా. అలా అని భయపడి దూరంగా ఉంటామా? భయపడి ఈ రోడ్లోకి పోతే విజయవాడలో యాక్సిడెంట్ అవుతుందని ఇంట్లో తలపేసుకుని కూర్చుంటే ఏమవుతుంది? అసాధ్యం కాదు. వీటికి మార్గాలు ఏమిటి, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి, వీటిని సరిదిద్దే ప్రయత్నాలు ఏమిటనే విషయం పైన మేధావులు, ఆలోచన పరులు, మేధావులు అంటే మొన్నెవరు చెప్తారు సార్ మేధావులు ఇప్పుడు మారిపోయారు సార్, మేధావులు కాస్త మేధావులుగా మారిపోయారు. మేధావులు అంటే ఆవుకి మేత వేస్తే నెమరేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అలా ఉండకూడదు. మేధావులు నోరిప్పాలి. మేధావులు సమాజం కోసం అవసరమైనప్పుడు బయటకు రావాలి, అవసరమైనప్పుడు ఉద్యమించాలి. 4 మాటలు చెప్పి ఇతరులు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించాలా. వాళ్ళ జోలికి పోతే మనకేమవుతుందని భయపడాల్సిన అవసరం ఉండకూడదు. మేధస్సుకు, విజ్ఞతకు అదేమాత్రం కూడా పద్ధతి కాదని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈరోజు నేను మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే, సిద్ధార్థ కళాశాల, ఈ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల మన ఆంధ్ర రాష్ట్రం మధ్యలో ఉంది. విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఒక పేరుగాంచినటువంటి సంస్థగా ఈ విద్యా సంస్థ ఇదే ప్రమాణాలతో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పని నేను ఆశిస్తున్నా. ఇలాంటి విద్యా సంస్థలు ప్రతి పట్టణాల్లో కూడా ఏర్పడాలి. ఉన్నాయి, లేవని నేను చెప్పను. విజయవాడలో కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉంది పాత రోజుల నుంచి. అలాగే తర్వాత కేబిఎన్ కాలేజ్ వచ్చింది, తర్వాత శాతవాహన కాలేజ్ వచ్చింది, ఇంకా చాలా కాలేజీలు వచ్చాయి.
ఇవన్నీ కూడా ఈ ప్రమాణాలను స్టాండర్డ్స్ని పాటించాలి. దాంట్లో కాంప్రమైజ్ కాకూడదు. చదువుతో పాటు సంస్కార కేంద్రాలుగా తయారు కావాలి. మన పిల్లలు మంచి భవిష్యత్తుకు ముందుకు వెళ్ళేట బాటలు వేసేట అధ్యయన కేంద్రాలుగా ఇవన్నీ కూడా తయారు కావాల్సిన అవసరం ఎంతో ఉందని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈరోజు మళ్ళా ఇంకొక కార్యక్రమం కూడా వెంటనే ఇది అయిన 15 నిమిషాలకి ప్రపంచ విశ్వ కవి సమ్మేళనం అని ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇవాళ మనదే కాదు, మన మాతృభాష అంటే తెలుగే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, అదే ఇంగ్లీష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎవరెవరు పుట్టుక భాష, అమ్మ గర్భం నుంచి ఏ భాష వచ్చిందో ఆ భాషలన్నీ పరిరక్షించుకోవాలా. అందుకని మాతృభాష దినోత్సవాలని పెట్టుకున్నారు ఇవాళ. కాబట్టి దయచేసి అందరికి కూడా నేను ఇందాక చెప్పానే, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువును, మనకి చదువునిచ్చిన విద్యా సంస్థను, వీటేటిని మర్చిపోవద్దు. మీ తాతలు, మీ ముత్తాతలు వాళ్ళందరూ చేసిన మంచి పనులు మీ పెద్దవాళ్ళ ద్వారా తెచ్చుకోండి. పిల్లలు కొంత సమయం తల్లిదండ్రులతో గడపండి. దయచేసి ప్రతిరోజు కొంత సమయం అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ ఉంటే వాళ్ళతో గడపండి. రెండోది అమ్మా నాన్న కూడా చెప్తున్నారు, మీరు కూడా దయచేసి పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. కొంతమంది తల్లిదండ్రులేమో టీవీ చూస్తున్నారు, పిల్లకాయలేమో ఇంకేమో చూస్తున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు. పిల్లలతో సమయం గడపాలి. వాళ్ళకి విద్యా బుద్ధులు పాఠశాలలు నేర్పిస్తాయి. దాంతోపాటు బుద్ధులు మనం నేర్పించాలి. వాళ్ళు విద్యను నేర్పిస్తే ఇది కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల యొక్క అలవాటు. తల్లిదండ్రులు కూడా ఈ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలా దగ్గర చూస్తున్నాం, అందరూ టీవీలకు బానిసలైపోతున్నారు. టీవీ లేకపోతే ఇది మన గూగుల్ చూడడం తప్పులేదు, కానీ గూగుల్ సొంత ఆలోచనలు మానేయకూడదు. మెదడుకు మేత ఉండాలి, దానికి పొదులు ఉండాలి. ఎప్పుడు అది వదిలిపెట్టి అంతా గూగుల్ అడిగితే కొంత దూరం అయిన తర్వాత ఇక్కడి నుంచి వగరాజపురం నుంచి సూర్యరావుపేట ఎంత దూరం అంటే గూగుల్ చూస్తాడు. అంతవరకు పర్వాలేదు. కొద్ది రోజు జరిగిందనుకోండి, మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ చూస్తాడు. స్వయం మేధస్సు పోతుంది కృత్రిమమైన ఈ ఆలోచనతో. అందుకని సొంత మేధస్సుకు తిరిగి పెట్టాలి. చెప్పండి, మన ఋషుల గురించి, మన పాండిత్యాన్ని గురించి, మన పెద్దలు చూపించిన మార్గం గురించి, మీ తాత, మీ ముత్తాత ఎలా పనిచేశాడో, ఎలా పేరు తెచ్చుకున్నాడో, ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాటిని కూడా గుర్తు చేసుకోండి. పిల్లలకి వాటి గురించి చెప్పండి అని నేను దయచేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దారి తప్పకుండా మంచి మార్గంలో ముందుకు వెళ్ళే విధంగా, మంచి ఆలోచనలతో ప్రశాంతంగా జీవించే విధంగా, సుఖశాంతులతో రాష్ట్రాలు, దేశాలు వర్ధిల్లే విధంగా ఆ వ్యవస్థకు మనందరం కూడా భాగస్వాములు కావాలని ఇవాళ, ఎందుకంటే పూర్వ విద్యార్థులు, పెద్దలు వాళ్ళ యొక్క సమావేశం వాళ్ళందరూ కలుపుకోవడం, పాత జ్ఞాపకాలు అలవాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది. నేను చదువుకున్నప్పుడు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, అప్పుడు జరిపిన ఉద్యమాలు, అప్పుడు చేసిన మంచి పనులు, అప్పుడు చేసిన ఏమైనా పొరపాటు ఉంటే ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని జీవితంలో మిగతా వాళ్ళకి వాటిని షేర్ చేస్తూ, మిగతా వాళ్ళకి వాళ్ళకి తెలియజేస్తూ మనందరం కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మనం చేస్తూ, మీ అందరికీ సిద్ధార్థ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు అందజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.